వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కూడా చేసేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు నేను పల్లీలు టమాటాలు వేసి పచ్చడిని ఎలా చేయాలో చూపించబోతున్నాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరూ తప్పకుండా ట్రై చేసేయండి. ఇది రైస్లోకి, చపాతీలోకి, రాగి సంగటిలోకి చాలా బాగుంటుంది. రాగి ముద్దలోకి అయితే ఇంకా బాగుంటుందన్నమాట. తప్పకుండా అయితే ట్రై చేసేయండి. ఇలా పచ్చి ఆనియన్స్ వేసేసుకుంటే ఇందులో పోపు లేకుండా పచ్చి ఆనియన్స్తో చాలా బాగుంటుందన్నమాట. మా పిల్లలైతే రైస్ మొత్తం నాకే పెట్టేయమ్మా అంటూ ఉంటారు. వాళ్ళకి కూడా అంత బాగా నచ్చుతుంది. ఎలా చేయాలో ఇక చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించేసి ఒక కడాయి పెట్టేసి అందులోకి అరకప్పు వరకు పల్లీలు తీసేసుకున్నాను. వేరుశనగ గింజలు, వీటిని వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. హై ఫ్లేమ్లో పెట్టి వేయించడం వల్ల పైన త్వరగా వేగిపోతాయి, లోపల బాగా వేగవన్నమాట అంత బాగా. దానికోసం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ పల్లీలని మీకు కావాల్సినన్ని తీసేసుకొని వేయించేసుకోండి, సరిపోతుంది. తర్వాత ఇవి పక్కకు తీసేసుకొని పెట్టేసుకోండి. అదే కడాయిలోనే జీలకర్ర కూడా వేసుకోవాలి. జీలకర్ర కావాలి అనుకుంటే ఇంకా కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. జీలకర్ర ఒక అర స్పూన్ వేసాను నేను, మీరు ఒక స్పూన్ అయినా వేసుకోండి. ఇది కూడా సిమ్లో పెట్టి వేయించుకోండి, లేదు అంటే త్వరగా నల్లగా అయిపోతుంది. ఆ జీలకర్ర తీసేసిన తర్వాత ఇందులోకి ఎండుమిరపకాయలు తగినన్ని వేసేసుకోండి. ఒక 13 నుంచి ఒక 15 వరకు ఉంటాయి. మీ కారంకి తగ్గట్టు మీరు తీసుకున్న పల్లీలను బట్టి వేయించుకోండి. ఎండుమిరపకాయలు వేయించేటప్పుడు మాత్రం ఆయిల్ వేసి వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు, టమాటాలు, పల్లీలు అలాగే జీలకర్రకి ఆయిల్ ఏమీ వేయాల్సిన అవసరం లేదనమాట. ఈ ఎండుమిరపకాయలని, జీలకర్రని కూడా సిమ్లో పెట్టి వేయించేసుకోండి. బాగా వేగుతాయి, లేదు అంటే త్వరగా నల్లగా అయిపోతాయి. చూస్తున్నారు కదా, ఇలా బాగా వేయించేసుకోవాలి. ఎండుమిరపకాయలను కూడా కొంచెం ఎక్కువే తీసుకోండి, బాగుంటుంది పచ్చడి. చప్పగా ఉంటే అంత బాగుంటుందన్నమాట. కొంచెం పచ్చళ్ళు స్పైసీగా ఉంటేనే బాగుంటాయి. తర్వాత అవి కూడా తీసేసి అందులోనే ఇంకా కొంచెం ఆయిల్ వేసేసి టొమాటో ముక్కలు కూడా వేసేసుకోవాలి. బాగా పండిన టమాటాలు తీసుకోండి. ఒక 4 వరకు తీసుకున్నాను అరకప్పుతో. ఇందాక చూపించాను కదా, అదే కప్పుతో అనమాట. అవి కూడా ఇవి ఒక 3/4 కప్పు వరకు వచ్చింటాయి టమాటాలు, లేదు అంటే అరకప్పు అయినా కొలత ప్రకారం అయితే అలా వేసుకోండి. నేనైతే ఇక్కడ 4 టమాటాలు వేసాను, మీడియం సైజువి. ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకొని వాష్ చేసేసి ఇలా కట్ చేసి వేయించుకుంటే సరిపోతుంది. ఇవి మరీ మెత్తగా వేగనవసరం లేదనమాట. కొంచెం ఒక 75% అలా వేగితే సరిపోతాయి ఈ టమాటాలు. వీటిని కూడా ఇంకా ఇలా వేగితే సరిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు పెట్టేసేయండి. ఇవన్నీ ఇందాక వేయించాం కదా, ఇవన్నీ కంప్లీట్గా చల్లగా అయిపోవాలన్నమాట. కంప్లీట్గా చల్లగా అయిపోయిన తర్వాత రోటిలో అయినా దంచుకోవచ్చు, లేదు అంటే మిక్సీ జార్లో అయినా వేసేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. ముందుగా మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి వేయించుకున్న ఎండుమిరపకాయలు, అలాగే జీలకర్ర, కొంచెం ఉప్పు కూడా వేసేసుకోవాలి. నేనైతే కల్లుప్పు వేసుకుంటున్నాను, మీరు నార్మల్ సాల్ట్ అయినా వేసుకోవచ్చు. తర్వాత ఇందాక వేయించుకున్నాం కదా, ఆ పల్లీలని లైట్గా పొట్టు తీసి వేసేసుకుంటున్నాను. వేసేసుకొని ఇంకా ఒకసారి బ్లెండ్ చేసేసుకోండి. మరి మెత్తగా చేయకూడదు, కొంచెం ఇలా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. బరకగా చేసేసుకోండి. మరి మెత్తగా ఉంటే అంత బాగుంటుందన్నమాట. రోటిలో దంచినలాగే మిక్సీలో కూడా పచ్చడి వేసేసుకుంటే బాగుంటుంది, మెత్తగా లేకుండా. తర్వాత ఒకసారి అలా బ్లెండ్ చేసిన తర్వాత ఇందాక వేయించుకున్నాం కదా టమాటాలు, ఆ టమాటా ముక్కల్ని కూడా ఇందులోకి వేసేసి కొన్ని వెల్లుల్లి రెవ్వలు, ఒక 6 నుంచి 7 వరకు వెల్లుల్లి తీసుకోండి. నానబెట్టిన చింతపండు అనమాట. నానబెట్టిన చింతపండు కొంచెమే వేసుకోండి, ఎక్కువ వేయకూడదు. పులుపు అన్నీ కరెక్ట్గా ఉంటేనే ఏదైనా బాగుంటుంది. తర్వాత ఇందాక వేయించుకున్న కడాయిలోనే కొంచెం వాటర్ వేసి కలిపేసి ఇందులోకి వేసాను. వాటర్ కూడా ఎక్కువ వేయకూడదన్నమాట, చూసుకొని వేసుకోండి. ఇది లూజ్గా ఉండకూడదు పచ్చడి. ఇలా చేసేసుకోండి. చింతపండు కూడా కరెక్ట్గా వేసుకోండి. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా వేసాను. ఇలా కొంచెం బరకగా రోటిలో దంచిన లాగానే బ్లెండ్ చేసేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న దానిలోకి ఇంకా పోపు అయినా పెట్టుకోండి. మీకు పోపు నచ్చే వాళ్ళు పోపు పెట్టుకోండి, లేదు అంటే ఇలా పెట్టేసుకుంటే పచ్చి ఆనియన్ వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. మీరైతే తప్పకుండా అయితే ఈ పచ్చడిని ట్రై చేసేసి రైస్లోకి, రాగి ముద్దలోకి అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి